సో గైస్ ఫైనల్గా మనం టెంపుల్ రీచ్ అయ్యాము. ఇక్కడ వ్యూ పాయింట్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ అయితే దేవుణ్ణి దర్శనం చేసుకుందాం. సారీ, హనుమాన్ని చూడండి, చాలా ఎలిగెంట్గా ఉన్నాడు. నెక్స్ట్ మనం ఈ వ్యూని ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, మనం ప్రీవియస్గా బాబా మందిర్ ఎక్స్ప్లోర్ చేశాం కదా, ఆయన్ని కూడా ఇక్కడ స్పెషల్గా ఒక గాడ్ లాగా కన్సిడర్ చేస్తూ టెంపుల్లో పెట్టారు. సో మనకి ఆపోజిట్గా చూస్తే సీతారాముల టెంపుల్ ఉంది. సో లోపలికి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. గైస్ చాలా ఎలిగెంట్గా ఉన్నారు. ఫొటోస్ ఆర్ ప్రొహిబిటెడ్ అని ఉంది, నేను తెలియకుండా వెళ్ళాను, బట్ ఎవరు లేరు కాబట్టి ఓకే ఫైన్. బట్ ఇక్కడ ఒక సెపరేట్ రూమ్ ఉంది. ఇక్కడ దేవుడి గురించి చాలా శ్రీరామ్ హనుమాన్ ఒక చరిత్ర అనేది చాలా ఎలిగెంట్గా రాశారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అది హనుమాన్ రాముడు రావణాసుడి యుద్ధం స్పెసిఫిక్ సీను చాలా బాగా అయితే ఆర్టిస్ట్ ఎవరో కానీ నిజంగా విజువల్గా క్రియేట్ చేసి పెట్టారు. నాకైతే డైరెక్ట్గా చూస్తుంటే ఒక రియల్ పర్సన్స్ ఇక్కడ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు ఉంది. రియల్లీ ఫెంటాస్టిక్ అనమాట.